హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు ఉన్నారు 6 డిగ్రీలు, 10 పీజీలు, 2 పిహెచ్డీలు, 18 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న మేనేజ్మెంట్ గురు, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ నారాయణ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు బీబీఏ ఈడిపి కోర్సు చేయాలంటే డిగ్రీలో ఇంటర్లో ఎలాంటి కోర్స్ తీసుకున్న వాళ్ళు ఎలిజిబుల్? ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిసి, హెచ్ఈసీ ఆల్ గ్రూప్స్ ఆర్ ఎలిజిబుల్. ఓ వావ్. దీనికి ఒక గ్రూప్ చదివితే ఇదే చదవాలని రూల్ లేదు. ఇంటర్లో ఏ గ్రూప్ చదివినా కూడా బీబీఏ ఈడిపి డిగ్రీ చదవచ్చు. మరి ఈ కోర్స్ చేసిన వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి సార్? మన దగ్గర బీబీఏ ఈడిపి చేస్తే 5 బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి 5 బెనిఫిట్స్ అంటే జాయినింగ్ ఫస్ట్ డే 100% జాబ్ గ్యారంటీ అనుభవం, సూపర్, ఎవరు చేయలేని ధైర్యం. రెండవది వచ్చరికి ఈ 3 years లో వన్స్ ఫ్రీ ఫారిన్ టూర్ ఉంటుంది. వావ్. ఇది కూడా ఫీజులోనే. ఓకే. ఇక థర్డ్ వచ్చేసరికి 3 years కి 3 వాల్యూ యాడ్ అని కోర్సెస్ ఇస్తున్నాం. ఫోర్త్ వచ్చేసరికి 6 semester లో 6 sectors లో ఇండస్ట్రియల్ విజిట్ చేపిస్తాము. ఫిఫ్త్ వచ్చేసరికి మన దగ్గర బీబీఏ ఈడిపి చేస్తే బిజినెస్ పెట్టుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తే నో సెక్యూరిటీ, నో షూరిటీ లేకుండా లోన్స్ ఇప్పిస్తాము, స్టార్ట్అప్ కంపెనీస్ పెట్టిస్తాం. ఈ 5 బెనిఫిట్స్ మన దగ్గర ఉన్నాయి. ఏ ప్యాకేజ్ అయినా మంచిగా రావాలి అని అంటే, ఆ స్టూడెంట్ షైన్ కావాలి అని అంటే లైఫ్ లో వాల్యూ యాడెడ్ కోర్సెస్ చాలా ఇంపార్టెంట్ అంటున్నారు కదా సార్. సో మన కాలేజ్ లో ఏమేమి ఉన్నాయి? అన్ని చోట్ల డిగ్రీ ఇస్తారు. అవును. 3 years 3 వాల్యూ యాడింగ్ కోర్సెస్ ఏమి ఇస్తున్నామంటే, ఫస్ట్ ఇయర్ వచ్చరికి డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఆన్లైన్ బిజినెస్. ఈ రోజు మినిమం 10,000 నుంచి 1 lakh ఉంది విడిగా నేర్చుకోవాలంటే 1 year కోర్సు. మన దగ్గర పర్ఫెక్ట్ గా నేర్పిస్తాం. డిజిటల్ మార్కెటింగ్ మినిమం 30,000 నుంచి విత్ ఇన్ ఇయర్ 1 lakh సంపాదించుకోవచ్చు మంత్లీకి. సెకండ్ ఇయర్ సరికి ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు. ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు ఇవాళ ఈవెంట్ మేనేజ్మెంట్ లేకుండా అసలు ఏమి జరగట్లేదు. ఫంక్షన్స్, ఈవెంట్స్ జరగట్లేదు. ఈవెంట్ మేనేజర్స్ కి ఇస్తున్నారు. 10 lakhs ఈవెంట్ చేసుకున్నా కూడా 20% ప్రాఫిట్ ఉంటుంది. మంత్లీకి ఒకటేసుకున్నా కూడా 2 lakhs, 12 months 24 lakhs సంపాదించుకోవచ్చు ఎవరైనా ఆధారపడకుండా. అది నేర్పిస్తున్న ఈవెంట్స్ ఎట్లా చేసుకోవాలని. థర్డ్ ఇయర్ వచ్చేసరికి మనం ఇంటీరియర్ డిజైన్ ఒక చిన్న ఆఫీస్ చేసుకుంటే 5 lakhs ఇంటీరియర్ చేస్తే ఎలాంటి సోఫా కావాలి, ఎలాంటి కర్టెన్స్ కావాలి, ఏ కలర్ వాల్స్ కు వాడాలి, ఇలాగా డిజైన్ చేసేసి చాలు మినిమం 2 to 5 lakhs సంపాదిస్తున్నారు. అది నేర్పిస్తాం. ఇంటీరియర్ డిజైన్ ఆర్ ఫ్యాషన్ డిజైన్ ఆర్ ఫ్యాషన్ టెక్నాలజీ 3 years 3 వాల్యూ అని కోర్స్ ఇస్తున్నాము. మంచి జాబ్తో పాటు మంచి ప్యాకేజ్ రావడం కోసం. ఏ కాలేజ్ లో అయినా జనరల్ గా అయితే థియరీ పార్ట్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. బట్ మన కాలేజ్కి వచ్చేసరికి ఎప్పుడైనా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ శాతం పిల్లలకి గెయిన్, స్పెషల్ గా ఈ ఇండస్ట్రీలో ఉండాలి కాబట్టి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కి సంబంధించి, ఇండస్ట్రియల్ టూర్ కి సంబంధించి ఎలా వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారు? ఇప్పుడు బీబీఏ అనేది 3 years కోర్సు. 3 to 6 semesters ఉంటుంది. 6 semesters 6 sectors ఇండస్ట్రీ ఒక టైటిల్ పెట్టాం. ఏం చేస్తున్నామంటే ప్రాక్టికల్ కోసం ఫస్ట్ సెమిస్టర్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. అన్ని ఎలా తయారవుతున్నాయి, దీని కాస్ట్ ఎంత, దీని ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎలా జరుగుతుంది, దాని ప్రాఫిట్స్ ఏంది, పర్ఫెక్ట్ గా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏంటి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, అట్లాగే ఇండస్ట్రీ తీసుకెళ్లి ఇండస్ట్రీలో నాలెడ్జ్ ఇప్పిస్తాం. స్క్రాచ్ నుంచి అసలు మొత్తం. అలాగా లెక్చర్ చెప్పరు. ఇది ఎవరైతే బిజినెస్ పెట్టాడో అతను చెప్పడం వల్ల రియాలిటీ నాలెడ్జ్ వస్తుంది. సెకండ్ స్టెప్ వచ్చేసరికి టెక్స్టైల్స్ నాలెడ్జ్ ఇస్తాం. జిన్నింగ్ ఇండస్ట్రీ, స్పిన్నింగ్ ఇండస్ట్రీ, వీవింగ్, డైయింగ్, డిజైనింగ్, అప్పిరెల్, ప్యాకింగ్, మార్కెటింగ్ ఎలా జరుగుతుంది, దానిపైన బిజినెస్ ఎట్లా పెట్టుకోవచ్చు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. థర్డ్ సెమిస్టర్ వచ్చేసరికి ఫార్మా ఇండస్ట్రీస్. ఒక డోలో 600 ఎలా తయారవుతుంది, మరి తర్వాత కాఫ్ సిరప్ ఎలా తయారవుతుంది, తర్వాత పారాసిటమాల్ టాబ్లెట్ వెళ్తుంది. అలాగే ఇండస్ట్రీ తీసుకెళ్ళి నేర్పిస్తాం. ఫోర్త్ వచ్చేసరికి మనం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి? చాక్లెట్ ఇండస్ట్రీ, బిస్కెట్ ఇండస్ట్రీ, కుకీస్, ఐస్ క్రీమ్స్, హల్దీరామ్స్, కురికురేలు, చిప్స్ ఎలా తయారుతున్నాయి అలాంటి ఇండస్ట్రీ తీసుకెళ్తాం. దానిపైన మేము ప్రాక్టికల్ అందిస్తాం. అవసరమైతే ఇండస్ట్రీ పెట్టుకుంటాడు, లేదంటే ఫ్రాంచైజ్ బిజినెస్ పెట్టిస్తాం. డిమార్ట్, కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్, డొమినోస్, పిజ్జా హట్ అలాంటి పెట్టుకున్నా మంత్లీ 5 to 10 lakhs సంపాదించుకోవచ్చు. 5th సరికి బెవరేజ్ ఇండస్ట్రీస్, సాఫ్ట్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్ ఎలా తయారవుతున్నాయి. 6th సరికి ఎఫ్ఎంసీజీ అంటే మన ఇంట్లో వాడే వస్తువులన్నీ, సోప్స్ ఏంటి, పేస్ట్లు ఏంటి, బ్రష్లు ఏంటి, ఆయిల్స్ ఏంటి, షాంపూలు ఏంటి, ఎలాంటి ఇండస్ట్రీ తీసుకెళ్తాం, ఎలా తయారవుతుంది నేర్పిస్తాం. దానిపైన ఫ్రాంచైజ్ బిజినెస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు డిమార్ట్ ఉంది, స్పెన్సర్ ఉంది, మరి తర్వాత మోర్ ఉంది. ఇలాంటివి పెట్టుకున్నా కూడా మంత్లీ 5 to 10 lakhs సంపాదించుకోవచ్చు. అలా ఓన్ గా బిజినెస్ పెట్టుకోవడానికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఇస్తున్నాం. ఇది ఎక్కడా జరగట్లేదు. ఇండియాలో కాదు, ఫారిన్ లో కూడా జరగట్లేదు. 20-30 lakhs బీబీఏకి 1 crore కూడా ఉంది ఫారిన్ లో, యుఎస్ఏ, యూకేలో. మన హైదరాబాద్ లో ఉంది 10 lakhs. కానీ ఎవ్వరు కూడా క్లాసులో కూర్చొని చదువు చెప్తారు. థియరీ చెప్తే ఏమవుతుంది, బిజినెస్ అనేది థియరీ చెప్తే
వీడిపై థియరీ రాసుకుంటాడు ఎగ్జామ్స్, ఎవరైనా జాబ్ ఇస్తే బతుకుతాడు. మన దగ్గర అట్లా కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తున్నాం కాబట్టి ప్రాక్టికల్గా రేపు ఎక్కడ జాబ్ పోయినా కూడా ల్యాక్స్లో ప్యాకేజ్ ఉంటుంది. లేదా ఓన్గా నేను అంటున్నాను, మన దగ్గర చదివిన వ్యక్తికి బీబీఏ ఈడీపీ 3 years జాబ్ చేయడం, పక్కగా 10 మంది జాబ్ ఇస్తారు. బీబీఏ అంటే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, డిగ్రీలో ఉంది బిజినెస్ అని. కానీ బిజినెస్ గురించి థియరీ చేస్తే బిజినెస్ లెసన్ థియరీ రాస్తున్నాడు ఎగ్జామ్. మాస్టర్ గారు ఏమో థియరీ చెప్తున్నాడు, స్టూడెంట్ ఏమో థియరీ ఎగ్జామ్ రాస్తున్నాడు. థియరీ రాస్తే ఏమొస్తుంది? అందువల్ల బిజినెస్ అంటే బిజినెస్ గురించి చేయించాలి. అది మన దగ్గర చాలా హైలైట్, ఇప్పుడే చెప్పుకున్నాం ప్రాక్టికల్స్ అని. ఇక ఈడిపి అనేది చాలా ఇంపార్టెంట్. ఈడిపి అంటే ఈ అంటే ఎంటర్ప్రినర్, డి అంటే డెవలప్మెంట్, పి అంటే ప్రోగ్రామ్. ఎంటర్ప్రినర్ ఎవరు? ఎంటర్ప్రినర్ ఇస్ నథింగ్ బట్ బిజినెస్ మ్యాన్. అంటే ఎంటర్ప్రినర్ అంటే 10 మందికి జాబ్ ఇచ్చే వ్యక్తిని ఎంటర్ప్రినర్ అంటారు. ఈ రోజు మనం అలాంటి వ్యక్తిగా తయారు చేస్తున్నాం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక వ్యక్తి ఒక 100 మందికి జాబ్ ఇస్తే, వైఫ్ 2 పిల్లలు, జాబ్ ఇచ్చింది 100 మందికి, 100 into 4 400 మెంబర్స్కి భోజనం పెడుతున్నాడు. అలాంటి వ్యక్తిగా తయారవుతాడు మన దగ్గర చూస్తే, ఏ మాత్రం డౌట్ లేదు. ఇంత నాలెడ్జ్ అవడు ఖచ్చితంగా అవుతాడు. ఎస్ సార్, ఇందాక మీరు మాటల్లో మన ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తున్నప్పుడు చెప్పారు, మన దగ్గర ఏ షూరిటీ అండ్ సెక్యూరిటీ లేకుండా బిజినెస్ ఫ్రాంచైజ్ తీసుకోవడానికి కూడా లోన్ ఇస్తారు అని చెప్పి. సో దాని గురించి ఒకసారి ఎలాబరేట్ గా ఎక్స్ప్లెయిన్. ఇక్కడ మన దగ్గర ఇంకా స్పెషల్ హైలైట్ అంటే ఫ్రాంచైజ్ బిజినెస్. ఇప్పుడు అన్ని నేర్పిస్తున్నాగా, ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, బ్యావరేజ్, ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ నేర్పిస్తున్నాం. వీటన్నిటి మీద కూడా ఫ్రాంచైజ్ బిజినెస్ పెట్టుకోవచ్చు. ఆటోమొబైల్స్ సరికి ఒక హోండా కార్ తీసుకున్నా కూడా వాళ్ళకి 25 lakhs నుంచి ఒక 1 year ఫ్రాంచైజ్ బిజినెస్ లైసెన్స్ అవసరం. ఒక హోండా కారు, ఒక టాటానో, టయోటానో, ఒక బైక్, రాయల్ ఎన్ఫీల్డ్ లేదా కేటీఎం, ఏది పెట్టుకున్నా కూడా మంచి సిటీలో, మంచి సెంటర్లో మినిమం 5 to 10 lakhs సంపాదించుకోవచ్చు. ఏ కష్టపడే అవసరం లేదు. ఫ్రాంచైజ్ బిజినెస్ అది ఎవరికి తెలియదు. మంత్లీ 5 to 10 lakhs సంపాదించుకోవచ్చు. వాళ్ళు ఓన్ చేయాల్సింది 25 lakhs నుంచి 1 CR, లేకపోతే మంచి ఏరియాలో మంచి బిజినెస్ అంటే ఒక 2 crores. అది కూడా నో షూరిటీ, నో సెక్యూరిటీ లేక మనమే ఇప్పిస్తాం. మన చిన్నప్పుడు అయితే బిజినెస్ పెట్టుకోవడానికి లోన్, బ్యాంక్ లోన్ వెళ్తే మీ గోల్డ్ పెడతారా, లేకపోతే హౌస్ పెడతారా, ఏమైనా ల్యాండ్ ఉంది అనేవాళ్ళు. అవన్నీ ఉంటే బ్యాంక్ ఎందుకు వెళ్తాం? అయితే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే, యూత్ ని మంచి పొజిషన్ తీసుకెళ్లాలంటే లోన్స్ కి సెక్యూరిటీస్ ఎవరు పెట్టలేకపోతే ఉద్దేశంతో మంచి నాలెడ్జ్ డేరున్న వ్యక్తులకి అందరికి ఎవరు మళ్ళీ వీళ్ళకి ఒక 1 month 2 months టెస్టింగ్ చేసి ఈ వ్యక్తికి బిజినెస్ పెడతాడు అన్న వ్యక్తులకే ఈ షూరిటీ లేకుండా, సెక్యూరిటీ లేకుండా లోన్స్ ఇస్తారు. అందరూ మన దగ్గర చదువుతున్నారు కాబట్టి అలాంటి నాలెడ్జ్ పర్ఫెక్ట్గా ఇస్తామంటే నాలెడ్జ్ ఆఫీస్కి డేర్ వస్తుంది, డేషింగ్ వస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాంటి వ్యక్తులకి షూరిటీ లేకుండా, అదేవిధంగా సెక్యూరిటీ లేకుండా లోన్స్ ఇప్పిస్తున్నాము. ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్లో వన్స్ స్టూడెంట్గా జాయిన్ అవుతే వాడి పంట పండినట్టే. బికాస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ హైగా ఇస్తూ మంచి జాబ్తో పాటు హైలీ పెయిడ్ ప్యాకేజ్ కూడా ఇప్పిస్తున్నారని ఈ వీడియో ద్వారా నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి గారు.